మీ గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి వేరే అమ్మాయిని నన్ను ప్రపోజ్ చేసింది, యాక్సెప్ట్ చేసిన. నన్ను పెళ్లి చేసుకోమన్నది, నేను చేసుకున్నట్టు చచ్చిపోతా అన్నది, పోయి పెళ్లి చేసుకున్నా ఇప్పుడు అని చెప్పలేకపోతే మీరు ఏదో సాయంత్రానికి గొడవ చేస్తున్నారు కదా. అరే ఇయాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోక్ అయిపోయింది. తెలంగాణ శకుంతల ప్రేమ అన్న మాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు కింద నరుకుతుంది తల్లి. ఫోన్ ఎవరు రిసీవ్ చేయట్లేరు, అందరు పడుకొని ఉంటారు. నాకు తెలిసి తాగేసి ఉంటారు అందరూ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్. ఒక అమ్మాయి ఫోన్ నుంచి కాల్ వస్తే ఉంటారు, ఆరాటంగా మాట్లాడేటోళ్ళు ఉంటారు. అట్లాంటి ఎవరైనా ఉన్నారా? మా పాప ఎత్తిచ్చేద్దాం. హలో మమ్మీ. హలో మమ్మీ. ఏం చేస్తాను మమ్మీ? నేను ఇక్కడ బయటకు వచ్చిన, బయటకు వస్తే ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసిందే. చాలా సెకలు అన్నారా నీలో? వేరే అమ్మాయి. ఏమో ఈ అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. రాధిక నాకు ఎందుకు చేసి చూద్దానా? ఏమో నా పక్కనే ఉందో, ఒకసారి మాట్లాడు. నేను ప్రపోజ్ చేస్తుంటే యాక్సెప్ట్ చేయట్లేదండి తిను. మమ్మీ నేను చాలా సార్లు చెప్పాను మమ్మీ నాకు నువ్వు ఉన్నావని. ఏ నీ అమ్మ నువ్వేంటి ఎలా అన్నావు? మీ మమ్మీ కన్నా బాగాలేనా నేను? బాగానే ఉంటారు. 2 పెళ్లి చేసుకోరా? లేదక్క మా మమ్మీ ఇష్టం. హలో ఏ లే కాదే, బాగానే ఉంది. ఫస్ట్ యాక్సెప్ట్ చేయగా ప్రపోజ్ చేయగానే సారీ అక్క అనేసా. అక్కేంటి అక్క, అక్కొద్దు నాకు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తున్నావా? అమ్మ బాబాయ్ ఏం చెప్పమంటావు చెప్పు. నిన్ను అడగటం ఏంటి మరి? నువ్వు చెప్పు, నువ్వు సమాధానం. లేదు నాకు నువ్వు లేదు, నువ్వు ఉన్నావు కదా. అయ్యా నిజంగా స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నాను. అమ్మాయి బాలా నాకు తెలియదే. రోడ్డు మీద నేను బాగాలేనా? మీ మమ్మీ కన్నా బాగానే ఉన్నాను మా అనుకుంటా. మమ్మీ బాగుంది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏమో తెలీదు. ఏ రోడ్డు మీద నేను మా ఫ్రెండ్ గారు వెళ్తున్నా బయటికి, వచ్చి ప్రపోజ్ చేసింది. చూడు మమ్మీ పాటలు పాడుతుంది. లేదు మమ్మీ నిజంగా. ఆ అమ్మాయిది విజయవాడేనంట. నన్ను ఎక్కడో చూసిందంట. ఎన్ని డేస్ నుంచి ఫాలో అవుతున్నాను తెలుసా నేను నిన్ను. ఇన్స్టాలో ఫాలో యాక్సెప్ట్ చేయవేంటి నన్ను? ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టిందంట. నేను యాక్సెప్ట్ చేశానంట, చాటింగ్ ఇలా ఎంబడి పడుతుంటే కూడా నన్ను పట్టించుకోకపోతే ఎలా నువ్వు? ఏంటి మమ్మీ ఇది నాకు? అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏమో మెసేజ్ పెడుతుందంట, మనం చూసుకోవట్లేదంట. నా ఇన్స్టా నీ దగ్గర ఉందిగా. రాలేదా? అంటే తనకు తెలియకుండా ఇంకో అకౌంట్ ఓపెన్ చేసావుగా, దాంట్లో చేస్తున్నా అని చెప్పు. ఉంది నా దగ్గర ఇంకొక అకౌంట్ ఉందా, నీకు తెలుసు కదే. తనే ఆల్వేస్ నీ పక్కన ఉండదు కదా. ఇప్పుడు ఏం చెప్పమంటావు చెప్పు. నాకు ఇష్టం లేదు చెప్పినా వినట్లే. లేదు తనను వదిలే కావాలంటే కానీ నాతో మాట్లాడాల్సిందే.
ఏం చేయమంటే లేదు, నన్ను యాక్సెప్ట్ చేయాల్సిందే. చూడే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏదో ప్రాంక్ అయ్యింది. ఫ్రాంక్ అయిందా? బాగా అయిందా? కాదు, నిజంగా ఎవరు అమ్మాయి ఎవరు? నిజంగా ఫ్రాంక్ ఎందుకైంది? అయితే నీకు టేస్ట్ లేదా అమ్మాయి అని చెప్పి వెళ్ళిపో. నేను ఆల్రెడీ సగం దూరం వచ్చేసా. గుడిలో పూల దండలు కూడా తెచ్చేసినారు. నడువు వాళ్ళ అన్నోళ్ళు ఎవరో వచ్చారు. ఏంది ప్రేమ లేకపోతే బతకమా, ప్రేమ లేకపోతే పెరగమా, మేమంతా బతుకుతలే. వాళ్ళ అన్నోళ్ళు వచ్చి దండలు తీసుకొని వచ్చారు. అరే వాళ్ళ మొత్తం వచ్చారు, తప్పు ఎవరు ఫోటోస్ పెట్టి నేను చూస్తా అమ్మాయిని. అమ్మాయి ఫోటో పెట్టడానికి నీతో మాట్లాడతాను. నేనెందుకు దిగుతా? ఒకటేసారి దండలు మార్చుకున్నాక పెట్టొచ్చులే ఫోటో. ప్రేమ అన్న మాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు మంచి స్పీడ్ ఎవరు అసలు? తెలియదు మమ్మీ, నాకు కూడా ఇది. ఎవరు అమ్మాయి? స్వీట్ గా ఉంది కదా నా వాయిస్. చాలా స్వీట్ గా వస్తాయి. వెనక పడుకోవడమే, ఇంకా మధ్యలో లేచి హాస్పిటల్కి వెళ్ళేది ఏం లేదు. అంతే అంతే. ఏం చేయాలి మమ్మీ, చెప్పేది తొందరగా. నన్ను అడుగుతావేంటి? నాకు ఇష్టం లేదంటుంటే. అన్నయ్య పిలుస్తుంటే రావట్లేదు. తిను చూడండి. ఏగో చూడు, వాళ్ళ అన్న చెప్తుంది. చెప్పు నువ్వు. ఒకసారి నువ్వే మాట్లాడి అమ్మాయితో. ఏం మాట్లాడను? ఇంకా మాట్లాడుకోవటాలు లేవు. కాల్ కట్ చేయి. నువ్వు లేట్ అవుతుందాడా? పంతులు గారు వెయిట్ చేస్తున్నారు. మమ్మీ అసలు నేను ఏం చేయలేదే. అయ్యో నేనేం అనలేదు. నేను దేనికి లేట్ అవుతున్నా కదా. పెళ్ళి వాళ్ళ అన్నోళ్ళు ఇక్కడ తొందర లేట్ అవుతుంది, ముహూర్తానికి లేట్ అవుతుంది అంటుందా అమ్మ. సరే, ఓకే, థ్యాంక్ యూ.